నేటి నుండి 13 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో ట్రక్కు డ్రైవర్లు కనిపించడం లేదని ప్రతి నెల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యేవి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు రోడ్లపై ట్రక్కు డ్రైవర్ల మరణతాండవమే జరిగిందంటే అతిశయోక్తి కాదు. ఒకదాని తర్వాత ఒకటి కనిపించకుండా పోయిన ట్రక్ డ్రైవర్లు, ట్రక్ స్వీపర్ల హత్యల సంఖ్య 33కు చేరుకోగా పోలీసుల నుంచి క్రైమ్ బ్రాంచ్ మరియు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరిలో భయం మొదలయ్యింది. నేరం చేసే విధానం ఒకే మాదిరిగా ఉండడం వల్ల ఇదంతా ఒక్కరు చేస్తున్న పని అన్న విషయం పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ సినిమాలో లాగా ట్రక్ డ్రైవర్లను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ హత్య చేస్తున్న ఈ సీరియల్ కిల్లర్ మామూలు మనుషుల మధ్య కామన్ మ్యాన్ గా ఉన్నందున తమలో ఇంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఉన్నాడని కూడా ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఇంత పెద్ద నేరం చేయడానికి ఈ వ్యక్తి అనుసరించిన తెలివైన పద్ధతుల కారణంగా కొన్ని నెలల పాటు 2 రాష్ట్రాల పోలీసులు కూడా ఈ వ్యక్తికి సంబంధించిన ఆధారాలు కనుగొనలేకపోయారు. అయితే ఇంత తెలివైన ఈ ప్రమాదకరమైన హంతకుడు ఎలా పట్టుబడ్డాడు, మరియు ఈ ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ కేవలం ట్రక్ డ్రైవర్లను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు, మొదలైన అన్ని అంశాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఘటన యొక్క ప్రారంభం భోపాల్కు 23 కిలోమీటర్ల దూరంలోని మండీదీప్ లో జరుగుతుంది. మండీ ద్వీపం రాయసేన జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ఈ మండీ ద్వీప్కు ఇండస్ట్రియల్ హబ్ గా పరిగణిస్తారు. చిన్న వ్యాపారుల నుండి పెద్ద పరిశ్రమల వరకు అన్ని ఇక్కడ స్థాపించబడ్డాయి. దీని కారణంగా ప్రతిరోజు 24 గంటలు ఈ ప్రాంతంలో వస్తువుల లోడింగ్ మరియు అన్లోడింగ్ కొనసాగుతుంది. ఇక్కడే ఒక పెద్ద బస్తీలో 35 ఏళ్ల ఆదేశ్ కమ్రా భార్య, 3 పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అది 2007వ సంవత్సరం. వృత్తిరీత్యా టైలర్ అయిన ఆదేశ్ కు కాలనీలోని మార్కెట్లో టైలర్ షాపు కూడా ఉంది. ఆదేశ్ టైలరింగ్ పనిలో చాలా నిపుణుడు కావున అతను ప్రతి నెల ఇంటి ఖర్చులను మరియు బతకడానికి తగినంత సంపాదించేవాడు. కాలం గడిచే కొద్దీ పిల్లలు కూడా ఎదుగుతున్నారు. మండీ ద్వీపం వాణిజ్య ప్రాంతం కావడంతో రవాణా అవసరాల కోసం అనేక రాష్ట్రాల నుంచి ట్రక్కులు ఈ ప్రాంతానికి వచ్చేవి. అందుకే ఆదేశ్ కస్టమర్లలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. 2010లో ఓ కస్టమర్ ద్వారా ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన ఓ వ్యక్తితో ఆదేశ్ కు పరిచయం ఏర్పడింది. 2-3 సమావేశాల తర్వాత ఆ వ్యక్తి ఆదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి అర్థం చేసుకున్న అతనికి ఆఫర్ ఇచ్చి, మీరు మరింత డబ్బు సంపాదించాలనుకుంటే ఎప్పుడైనా మమ్మల్ని కలవండి, ట్రాన్స్పోర్ట్ కోసం తరచూ ఇక్కడికి వస్తుంటాను అని చెప్పాడు. ఈ వ్యక్తిని కలిసిన తర్వాత ఆదేశ్ కు ఈ వ్యక్తి ఏదో నేరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం కలిగింది. కానీ ఆ సమయంలో ఆదేశ్ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. 38 ఏళ్ల ఆదేశ్ జీవితంలో అప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత ఒకరోజు అతని పెద్ద కొడుకుకు యాక్సిడెంట్ అవ్వడంతో తీవ్రమైన గాయాల కారణంగా చికిత్స కోసం చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆ తర్వాత ఎలాగోలా అక్కడక్కడ అప్పులు చేసి కొడుకుకు వైద్యం చేయించాడు. అప్పుల భారం పెరగడంతో మనస్తాపానికి గురైన ఆదేశ్ అప్పుడప్పుడు మద్యం తాగేందుకు హైవే పక్కనకు వెళ్లేవాడు. ఓ రోజు ఆదేశ్ ఇలా తాగుతుండగా తనకు ఎక్కువ డబ్బులు సంపాదించే ఆఫర్ ఇచ్చిన వ్యక్తిని కనిపిస్తాడు. అయితే మరుసటి రోజు ఆదేశ్ ఆ వ్యక్తిని కలిసి ఏ పని చేయాలని అడగగా ఆ వ్యక్తి అనగా బజరంగ పని చాలా ఈజీ. చాలా మంది ట్రక్కు డ్రైవర్లు హైవేపై వచ్చేటప్పుడు ఆగుతూ ఉంటారు. సో మీరు చేయాల్సిందల్లా ఆ ట్రక్ డ్రైవర్లను ఏదో విధంగా డ్రింక్ లేదా ఆహారం వంటి ఏదో ఒక ఆశ చూపించి నేను చెప్పిన ప్లేస్కి తీసుకురావాలి అంటూ మాట్లాడుకుని ప్రతి ట్రక్కు డ్రైవర్ను తీసుకురావడానికి ధరను కూడా నిర్ణయించుకున్నారు. అసలు ఎందుకు తీసుకురావాలి అనే ప్రశ్న లేకుండానే ఆదేశ్ ఆ పనిని ఒప్పుకొని క్రైమ్ వర్డ్ వైపు అడుగులు వేశాడు. ఆదేశ్ చాలా తెలివైనవాడు కావున చాలా తెలివిగా ప్లాన్ చేస్తూ ముందు చూపు కలిగి ఉండేవాడు. దీని కారణంగా కొన్ని వారాల్లోనే ఈ పాటి ముసుగులో బజరంగ మరియు అతని సహచరులు ట్రక్కుల నుండి చాలా వస్తువులను దొంగిలించి ఆపై వస్తువులను విక్రయించి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారని అర్థం చేసుకున్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే ఈ మూట పనితీరు మొత్తాన్ని అర్థం చేసుకొని గ్యాంగ్ లీడర్ తో కలిసి ఓ పెద్ద ప్లాన్ వేశాడు. దీంతో గ్యాంగ్ లీడర్ ఆదేశాల మేరకు మొత్తం ట్రక్కును లాక్కోవడానికి ప్లాన్ వేశాడు. గ్యాంగ్ లీడర్ ఆదేశాల మేరకు ముఠా సభ్యుల దారు దీనికి ఒప్పుకున్నారు కూడా. కానీ ఈ పని అంత ఈజీ కాదు. ట్రక్కులు స్వాధీనపరుచుకోవాలంటే ట్రక్కు డ్రైవర్ను చంపాలి. కావున ట్రక్కు డ్రైవర్ను చంపిన దగ్గర నుండి అతడిని పారవేయడం వరకు ట్రక్కును స్వాధీనపరుచుకునే బాధ్యతను ఆదేశ్ తీసుకున్నాడు.
మరియు అందులోని వస్తువులను అమ్మే బాధ్యతను ముఠా లీడర్ తీసుకున్నాడు. ఈ నేరాన్ని చేయడానికి చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. తను ఓ హత్య చేసిన వెంటనే మరో హత్య చేయకూడదని, కొంతకాలం ఆగిన తర్వాత మరో హత్య చేయాలని, తద్వారా పోలీసులకు అనుమానం రాకుండా ఉంటుందని భావించాడు. ఇంతేకాకుండా ఆదేశ్ ఏ నేరం చేసినా పోలీసులకు గాని ఎవరికైనా గాని తెలియకుండా ఉండేందుకు తన ఫోన్ సిమ్ కూడా మార్చేవాడు. మొదట్లో ప్రతి హత్యకు ముఠా నుంచి కొంత మొత్తం డబ్బులు తీసుకునేవాడు, కానీ అవి అతనికి సరిపోయేవి కాదు. కావున తర్వాత ఈ మొత్తాన్ని 50,000కు పెంచారు ముఠా సభ్యులు. ఈ విధంగా ఆదేశ్ కమ్రా యొక్క దురాశలు మరియు కలలు పెరుగుతూ పోయాయి. కొంతకాలం ఆదేశ్ కమ్రా ముఠాలతో కలిసి పనిచేశాడు. కానీ తర్వాత ఆదేశ్ ఈ మొత్తం నేరాన్ని ఒంటరిగా చేయడం ప్రారంభించాడు. అయితే ఒంటరిగా ఉండడం వల్ల అతనికి ఈ పని చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుండడంతో కొంతకాలం తర్వాత ఆదేశ్ భోపాల్కు చెందిన జైకరణ్, నాగపూర్కు చెందిన తుకారాంలతో చేతులు కలిపాడు. అతను హత్యలు చేసేవాడు మరియు జైకరణ్, తుకారాం ట్రక్కుల వస్తువులను విక్రయించేవాళ్ళు. ఏదైనా ప్లాన్ అమలు చేసే ప్రతిసారి వారిద్దరికీ కాల్ చేసేవాడు ఆదేశ్. కేవలం మధ్యప్రదేశ్లోనే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లోనే కాకుండా ఆదేశ్ సులభంగా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఆదేశ్ ఈ ప్లాన్ను అమలు చేసే ప్రతిసారి ట్రక్కు దోపిడీ వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. 2018వ సంవత్సరం వరకు అంటే 8 ఏళ్లలో ఆదేశ్ సుమారు 28 మంది డ్రైవర్లు, క్లీనర్లను చంపేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆదేశ్ ముఠాకు నాయకుడిగా మారాడు. ట్రక్కుల అమ్మకానికి సంబంధించిన స్క్రాప్ లీడర్లు, రాజకీయాల్లో పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులతో కూడా అతనికి పరిచయం ఏర్పడింది. కానీ మనం చేసే పాపం ఊరికే పోదు కదా. అయితే ఆదేశ్, అతని ముఠాలోని వ్యక్తుల విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకరోజు వారు చట్టం చేతులకు చిక్కకుండా తప్పలేదు. అది 2018 ఆగస్ట్. ఆదేశ్ మళ్ళీ ఒక ప్లాన్ వేశాడు. ఆగస్టు 12న 50 టన్నుల ఇనుప రాడ్లతో ఒక ట్రక్కు మండి నుండి భోపాల్కు వెళుతుంది. దాని డ్రైవర్ మఖాన్ సింగ్. అయితే ఆదేశ్ తన ప్లాన్ గురించి జైకరణ్, తుకారాంలకు చెప్పాడు. ఇక ట్రక్ అక్కడికి చేరుకోవడంతో ట్రక్కును లోడ్ చేసిన కంపెనీ ట్రక్ అండ్ డ్రైవర్ కనిపించలేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అదే సమయంలో బన్సాల్ గ్రూపునకు చెందిన ఇనుప కడ్డీలతో నిండిన ట్రక్కు అదృశ్యమైన ఘటనను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఇంటి సభ్యులను విచారణ చేయగా ట్రక్కు డ్రైవర్ ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు బిల్ఖరియా వద్ద మఖాన్ సింగ్ మృతదేహం లభ్యమయ్యింది. మరియు ఆగస్టు 15న అయోధ్య నగర్లో ట్రక్కును కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ తమ ఇన్ఫార్మర్స్ సహాయంతో ఆ ట్రక్కు నుంచి సరుకులు కొనుగోలు చేసిన 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. జైకరణ్ సరుకులను విక్రయించాడని, ఇలాంటివి తరచూ జరుగుతాయని వారిలో ఒకరు పోలీసులకు చెప్పారు. కావున విచారణ అనంతరం పోలీసులు జైకరణ్ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత జైకరణ్ ఆదేశ్ పేరును చెప్పి ప్లాన్ అంతా ఆదేశ్దేనని, హత్యల గురించి ఎలాంటి సమాచారం లేదు అంటూ చెప్పాడు. కానీ జైకరణ్ ఇంకా హత్యల గురించి ఏమీ చెప్పలేదు. అయితే అన్ని వాంగ్మూలాల నుండి ఈ సంఘటనలన్నింటి వెనుక ప్రధాన సూత్రధారి ఆదేశ్ కమ్రా అని పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆదేశ్ కోసం అన్వేషణ మొదలవుతుంది. ముందుగా పోలీసులు మండి ద్వీపానికి చేరుకోగా ఆదేశ్ పరారయ్యాడు. మండి ద్వీప్ పోలీస్ స్టేషన్ లో ఆదేశ్ ఫస్ట్ క్రైమ్ హిస్టరీ చెక్ చేయగా ఆదేశ్ ఆ ప్రాంతంలో ఎలాంటి నేరం చేయకపోవడంతో అతని గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. 2014లో ఒకసారి నాగ్పూర్లో అతనిని అరెస్టు చేసినప్పటికీ బెయిల్ పై విడుదలయ్యాడని తెలిసింది. ఇక్కడ పోలీసులు తాము వేసిన ఉచ్చులో ఆదేశ్ పడతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మండిలో నివసిస్తున్న ఈ టైలర్ ను అరెస్టు చేయాలని పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్ ఆఫీసర్స్ అసోసియేషన్ పలు పోలీస్ స్టేషన్ల బృందాలుగా ఏర్పడి వివిధ రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని సమాచారం సేకరించారు. మండి ద్వీపం నుంచి ఈ వివిధ పోలీసుల బృందాలు మండి ద్వీప్ నుండి రూట్ చెక్ చేయడం ప్రారంభించారు. దీంతో పీపుల్స్ మాల్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో లభించిన చివరి ఫుటేజీలో ట్రక్కు బయలుదేరి 5 నిమిషాల్లో తిరిగి వచ్చినట్లు కనిపించింది. పోలీసుల విచారణలో సోను ట్రేడర్స్ పేరు కూడా బయటకు వస్తుంది. దాంతో ఆయన కంగారు పడి అన్ని విషయాలు చెప్పడంతో పోలీసులు అన్ని విధాలుగా ఆధారాలు స్వీకరించి ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ 2018 సెప్టెంబర్ 7న సుల్తాన్పూర్ అడవుల్లో ఆదేశ్ కమ్రాను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆదేశ్ నుండి ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ట్రక్కుతో సహా వస్తువులను ఎక్కడ విక్రయించాడు మొదలైన అంశాలన్నీ ఉన్నాయి.
అయితే పోలీస్ ఇంటరాగేషన్ లో ఆదేశ్ తన దొంగతనం మరియు దోపిడీ నేరాలను అంగీకరించాడు. తద్వారా పోలీసులు వాటిని కొనుగోలు చేస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు 33 మందిని చంపిన ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ వాళ్ళ ముందు ఉన్నాడని పోలీసులకు తెలియదు. ఆ తర్వాత పోలీసులు ఆ ట్రక్ డ్రైవర్ల గురించి ఆదేశ్ ను ప్రశ్నించగా అతను తన మాటలతో పోలీసులను తప్పుదోవ పట్టించడం ప్రారంభించాడు. దాంతో పోలీసులు 22 గంటల పాటు అతడిని నిద్రపోనివ్వకుండా టార్చర్ చేయడంతో ఆదేశ్ కమ్రా కన్నీటి పర్యంతమై నిజాన్ని పోలీసుల ముందు వెల్లడించాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఈ నేరం ఎలా చేశారని పోలీసులు ప్రశ్నించగా ఈ మొత్తం క్రైమ్ చేయడానికి మా వద్ద మొత్తం ముఠ ఉందని, ప్రణాళిక ప్రకారం ప్రీ ప్లాన్ గా చేస్తామని ఆదేశ్ చెప్పాడు. ముందుగా మాకు ఏ కంపెనీ ట్రక్ ఎక్కడికి వెళ్తుంది అనే సమాచారం వస్తుంది. అందిన సమాచారం ప్రకారం లిఫ్ట్ అడిగే నేపంతో వారితో కలిసి ప్రయాణిస్తాను. ఆ తర్వాత పథకం ప్రకారం అక్కడ ఏర్పాటు చేసిన దాబా వద్ద ట్రక్కును ఆపి వారికి ఉచిత ఆహారం, మద్యం ఇచ్చి దాబాకు తీసుకెళ్లి అక్కడ వారి డ్రింక్లో మత్తు మాత్రలు వేసి ఆ తర్వాత వారిని స్పృహ కోల్పోయేలా చేసి వాళ్ళ బాడీని ట్రక్కుపై పెట్టి ఏదైనా ఒక నిర్మానుష్యమైన ప్రదేశాన్ని చూసి చంపి మూడో కంటికి తెలియకుండా కొండపై నుంచి మృతదేహాన్ని పడేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ డేంజరస్ సీరియల్ కిల్లర్ నేరాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే సినిమా స్టైల్లో గత 4 ఏళ్లలో 50 సిమ్ కార్డులు, 45 మొబైల్ ఫోన్లను మార్చడంతో ఇప్పటి వరకు అతను పోలీసుల వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలోకి రాలేదని పోలీసులకు గుర్తించారు. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే 33 మంది ట్రక్ డ్రైవర్లను హత్య చేసిన సీరియల్ కిల్లర్ ఆదేశ్ కమ్రాను భోపాల్ జిల్లా కోర్టు ట్రక్కు దొంగతనం హత్య కేసులో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించి ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఒక సర్వసాధారణమైన వ్యక్తి సీరియల్ కిల్లర్ గా ఎలా మారాడో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.